సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1వ వచనము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నక్షీ పనిగా వాటిని చేయింపవలను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకు ఉండవలను. ఇక్కడ 2 వెండి బూరలను చేయించుకోమని దేవుడు మోషేతో సెలవిస్తూ ఉన్నాడు. బూరలు ఏంటండి, మామూలుగా బూరలని అవి కూడా వెండితో చేయించుకోవాలి. ఆ బూరలతోటి ఏం చేయాలంట, సమాజమును పిలవడానికే. కానీ ఇప్పుడు వీరు సేనగా ఉన్నారు, ఇజ్రాయేలీల సేన వేరుగా ఉంది, లేవీలను కూడా అందరినీ కూడా సేనగా ఆ పరిశుద్ధ మందిరం యొక్క పరిచర్య చేసే సేనగా కూడా వారు ఉన్నారు. కాబట్టి ఆ యొక్క రెండు వెండి బూరలతోటి వారిని పిలవడానికి, వారిని ముందుకు నడిపించడానికి ఆ యొక్క బూరలు ఉపయోగపడతాయి. దేనికి ఉపయోగపడతాయండి? ఎందుకంటే ఆ మహా అరణ్యం గుండా వెళుతూ ఉన్నారు. సమాజము చాలా పెద్ద సమాజం కదండి. అంత పెద్ద సమాజమును నోటి మాట చేత వాళ్ళు పిలవలేరు. కాబట్టి ఆ బూరలు ఊదినప్పుడు ఆ బూర యొక్క శబ్దాన్ని బట్టి ఎవరు రావాలి, ఎవరు కదలాలి అనే దానికి సూచనగా 2 వెండి బూరలను కూడా అక్కడ చేయించమని చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. అది కూడా వెండితో చేయమని చెప్తున్నారు. అంటే వెండి దేనికి సూచన? విమోచనకి గుర్తు. దేనికి సూచన? విమోచనకి గుర్తు. మనం అంతకుముందు చదువుకున్నాం కదా, వెండిని ఇచ్చి బానిసలను ఏం చేసేవాళ్ళు? కొనుక్కునేవాళ్ళు. అదే రకముగా మరి యేసు ప్రభువు కూడా వెండితో మనల్ని కొనలేదు, కానీ ఆయన విలువైన రక్తము చేత మరి మనల్ని కొన్నారు. కాబట్టి వెండి విమోచనకి గుర్తుగా ఉంటుంది. కాబట్టి మరి విమోచించిన జనాంగము అని కదిలించడానికి, వారిని నడిపించడానికి సూచనగా 2 వెండి బూరలను మరి చేయించమని మోషేతో సెలవిచ్చారు. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము నెదుట నీ యొద్దకు కూడి రావలను. వారు ఎప్పుడైతే ఈ యొక్క వెండి బూరలను ఊదుతారో ఏం చేయాలంట? వారందరూ కూడా ప్రత్యక్ష గుడారపు మందిరం దగ్గరికి కూడా శబ్దము వినగానే, బూర శబ్దం వినగానే అందరూ కూడి, అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు కదిలి రావాలి. ఏమవ్వాలండి? కదిలి గుడారము దగ్గరికి రావాలి. వారు ఒకటే ఊదిన ఎడల ఇజ్రాయేలీల సమూహమునకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావాలని. ఆ బూర శబ్దాలలో కూడా ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. చూసారా? నేను ఈ అధ్యాయం గురించి ఇంతకుముందు వాక్యం చెప్పాను, గుర్తుందా ఎవరికైనా? బూరల పండగ గురించి చెప్పాను కదా. అంటే ఒకే శబ్దం ఊదితే ఎవరు రావాలంట? ఇజ్రాయేలీలకు సమూహానికి ముఖ్యులైన వాళ్ళు, అధిపతుల పేర్లు మీరు గుర్తున్నాయా? అధిపతుల పేర్లు 12 గోత్రాలలో 12 అధిపతుల పేర్లు కదండి. అక్కడ ఆల్రెడీ మనకి లెక్కించినప్పుడు చెప్పారు కదండి. ఆ అధిపతులు మాత్రమే రావాలి, అందరు రాకూడదు. ఒక బూర శబ్దం ఊదితే అధిపతులు మాత్రమే మరి రావాలి. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు ముందుకు సాగాలి. తూర్పు దిక్కు అంటే మందసము యొక్క ముందు భాగం. ఎటువైపు వచ్చింది తూర్పు దిక్కు? మందసము యొక్క ముందు భాగం. ఎవరెవరు ఉంటారు మందసం యొక్క ముందు భాగంలో? యూదా, ఇశ్శాఖారు, జెబూలూను వాళ్ళు ఉంటారు. వారి తర్వాత అహరోను, యాజకులు. అహరోను, మోషే ముందుంటారు. ఎవరుంటారు ముందు? మందసమునకు ముందు అహరోను, మోషే. మరి వారంతా కూడా తూర్పు తట్టున ఉంటారు. అంటే వారు కదలాలి అంటే ఈ యొక్క బూర శబ్దము 2 ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున వాళ్ళు ఏమని? ముందుకు నడవాలి. వారి వెనకాల మిగిలిన వాళ్ళంతా కూడా నడవాలి. అందుకనే ఒకటి ఊదితేనేమో అధిపతులు రావాలి ప్రత్యక్ష గుడారపు దగ్గరికి. ఆర్భాటముగా ఊదినప్పుడేమో ఆ యొక్క సైన్యాలు సాగి తూర్పు సైన్యం ముందుకు మొదలవ్వాలి. మీరు 2వ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలను. 2వసారి ఆర్భాటముగా ఊదితే కడపటి గుంపు, దక్షిణపు గుంపు. ఏం గుంపది? కడపటగా ఉన్న దక్షిణపు గుంపు ఏమవ్వాలి? వారి వెంట, ఆ ముందు తూర్పు దిక్కున వెళుతున్న వారి వెంట వీరు కూడా సాగవలను. వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలను. అంటే ప్రయాణమై వెళ్ళడము అనే దానికి సూచన ఏంటి? ఆర్భాటముగా ఊదాలి. అంటే మొదలవుతున్నాము ప్రయాణ పద్ధతి, వారి యొక్క ప్రయాణము మొదలైంది అనడానికి ఆర్భాటముగా ఆ సైన్యము సాగడానికి మరి వారు ఊదాలంట. వారు ప్రయాణమైనప్పుడు ఆర్భాటముగా ఊదవలను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలను, కానీ ఆర్భాటము చేయకూడదు. అంటే ఆ 4 శబ్దాలు కూడా మీకు వినిపించాను కదండి.
వినిపించినప్పుడు ఒక్కసారి ఎలాగుంటుంది, 2 సార్లు ఊదితే ఎలాగుంటుంది, ఆర్భాటముగా ఊదినప్పుడు ఎలాగుంటుంది. అంటే ఈ ఆర్భాటముతో బూర ఊదడము అనే శబ్దము దేనికి సూచన అని చెప్పాను? కడబూర శబ్దానికి సూచన. అంటే అప్పుడు మనందరం కూడా తరలి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతాం? మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ యొక్క దేవదూతలు కూడా మరి ఆర్భాటముతో దేవుని బూర శబ్దం ఏంటంటే దేవుడు ఆ బూర శబ్దము ఆర్భాటముగా ఉంటుంది. అప్పుడు మనమందరము కూడా ఈ లోకయాత్రను ముగించుకొని ఏ యాత్రకి వెళ్తాం? ఆ యొక్క మధ్యాకాశానికి ఆర్భాటముగా కొనిపోతాం. అందుకని ఆ యొక్క బూర శబ్దాన్ని మరి మనము గుర్తుంచుకోవాలి అని నేను మీకు చెప్పాను. 8వ వచనం, అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలను, నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. ఎవరు ఊదాలి ఈ బూరలు? అహరోను కుమారులైన 2 కుమారులు, ఎలియాజరు, ఈతామారు. వీళ్ళ పనే బూరలు ఊదే పని, ఇంకెవ్వరు ఊదకూడదు, వీళ్ళ పని మాత్రమే అది. వాళ్ళిద్దరూ కూడా ఆ యొక్క బూరలను ఊదాలి. ఎప్పుడెప్పుడు ఊదాలి? అది వారికి నిత్యమైన కట్టడగా వంశముల పరంపరగా ఉండాలి. అంటే మళ్ళీ వాళ్ళ కుమారులు ఎలియాజరు, ఈతామారు చనిపోయాక వాళ్ళ కుమారులు మాత్రమే ఈ బూరలు ఊదాలి, కానీ మిగిలిన లేవీలు ఆ యొక్క బూరలు ఊదడానికి వీలు లేదు. అంటే ఎవరు ఏ పని చేయాలి అనే దానిని దేవుడు కూడా అక్కడ నిత్యమైన కట్టడగా వంశ ఏమంటే చూడు, మా వంశ పారంపర్యంగా వస్తూ ఉంది అని, అలాగ వాళ్ళ వంశాలకి అది ఒక పారంపర్యంగా దేవుడు ఆ యొక్క బూరలు ఊదే పనిని దేవుడు వారికి అప్పగించాడు. ఎప్పుడెప్పుడు ఊదమని చెప్తూ ఉన్నాడు? మనల్ని బాధించే శత్రువులకి విరోధముగా మీ దేశంలో మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదండి. ఏదైనా శత్రువుతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా ఊదాలంట? ఆర్భాటముగా ఊదాలి, మామూలుగా ఊదకూడదు. ఆర్భాటమైన శబ్దం ఎప్పుడు చేయాలి అంటే శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు చేయాలి. ఎప్పుడైతే మరి ఆ బూర శబ్దాన్ని ఆర్భాటముగా బూర ఊదుతామో ఆ శబ్దము దేవుడు విని ఆయన సన్నిధిలో మనల్ని జ్ఞాపకము చేసుకొని ఆ శత్రువుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు కదండి. పరిశుద్ధ గ్రంథంలో ఆర్భాటంగా ఎప్పుడు ఊదారు బూరలు గుర్తుందా? యెహోషువ ఎరికో కోట గోడలను పలగొట్టినప్పుడు చివరి దినం 6 రోజులు మౌనంగా దాని చుట్టూ తిరుగుతారు. 7వ రోజు ఆర్భాటముతో వాళ్ళు కేకలు వేస్తారు. అంటే ఒక శత్రువు మీదకి వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుడు 7వ రోజు యాజకులు ఆర్భాటముతో బూరలు కేకలు వేసినప్పుడు సైన్యం అంతా కూడా మరి వారు కేకలు వేసినప్పుడు ఏం జరిగింది? భయంకరమైన రాతి గోడలతో కట్టబడిన ఆ యొక్క కోట గోడలన్నీ కూడా కూలిపోయాయంట. ఆ యొక్క కోట గోడలు సైతము కూలిపోయాయి. అందుకనే శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం ఆర్భాటముతో బూర ధ్వనిని వేసినప్పుడు మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాడు? ఆ కోట గోడలను కూల్చివేసి మనల్ని శత్రువుల నుండి మనల్ని రక్షిస్తాడు. అందుకనే ఆర్భాటముతో మరి మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరియు ఉత్సవ దినమందు, నియామక కాలముల యందు, నెలల ఆరంభముల యందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులను కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. మొదటిది యుద్ధానికి వెళ్ళేటప్పుడు, శత్రువులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆర్భాటంగా ఊదాలి. ఇంకా మిగిలిన సందర్భాలు ఏంటంట? ఉత్సవ దినమందు అంటే పండగల సమయాలలో, ఉత్సవ దినముల యందు, నియామక కాలముల యందు. ఎప్పుడు నియామక కాలం? నెల ఆరంభం 7వ నెల మొదటి దినమున శృంగనాదం చేయాలి. ఎందుకు చేయాలి? ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలవడానికి. నియామక కాలం 7వ నెల మొదటి దినమున ఎందుకు కూడుకోవాలి? 10వ దినమున ప్రాయచిత్త పండుగ చేసుకోవాలి. అదే బూరల పండుగకి ముందు ఉంటుంది కదా, బూరల పండుగ తర్వాత వస్తుంది. ప్రాయచిత్త పండుగకి మరి వాళ్ళందరినీ కూడా సిద్ధపరచడానికి అలా 7వ నెల మొదటి దినమున శృంగనాదం చేయాలి. తర్వాత పస్కా పండగ నియామక కాలం ఏంటి? మొదటి నెల 14వ దినమున, 14వ దినం సాయంకాలం
ఆ మొదటి నెల 14వ రోజు బూర ఊదాలి. ఎందుకని? ఈరోజు ఒక పండగ ఉంది, ఆ పండగని మనం అందరము చేసుకోవాలి అనడానికి గుర్తుగా నియామక కాలములలో, ఉత్సవ కాలములలో, నెలల ఆరంభమందు, అంటే ఆ బూర శబ్దాన్ని బట్టి ఈరోజు ఈ నెలలో మొదటి దినము. ఎందుకంటే అప్పట్లో ఈ క్యాలెండర్లు ఎవరికి ఉండేవి కాదు కదా. ఈ క్యాలెండర్లు కానీ ఫోన్లు కానీ మనకి ఇప్పుడు ఏ రోజు అనేది మనం సడన్గా క్యాలెండర్ చూసి నేర్చుకుంటాం. ఆ బూర శబ్దాన్ని బట్టి, బూర ధ్వనిని బట్టి, ఓహో ఇది ఈ నెలలో మొదటి దినము, ఒక నెలను మనము ముగించుకున్నాము అనేది వాళ్ళకి గుర్తుగా ప్రతి నెల ఆరంభమందు బూరధ్వనిని వాళ్ళు ఊదేవాళ్ళు నియామక కాలముల యందు. అంతేకాకుండా దహన బలులను, సమాధాన బలులను అర్పించినప్పుడు కూడా ఆ బూరలు ఊదేవాళ్ళు. ఏంటంట? యాజకులు ప్రత్యక్ష గుడారం దగ్గర దహన బలులు, ఆ యొక్క సమాధాన బలులు అర్పించేటప్పుడు కూడా ఆ బూరలు ఊదేవాళ్ళు. ఎందుకంటే ఆ బూర ధ్వనిని మనం ఊదినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన బలిని ఆయన అంగీకరించి సమాధానమును, నెమ్మదిని దేవుడు మన జీవితంలో దయచేస్తాడు. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. నిజానికి ఈ బూరల శబ్దము అనేది పాత నిబంధన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైంది. వాళ్ళు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా మనకి ఎరికో కోట కూడా సందర్భం ఒకటే గుర్తు ఉంటుంది కదండి. ఆ సందర్భం మనకి ఎక్కువసార్లు ధ్యానం చేసుకున్నాం కాబట్టి అది ఒకటే మరి మనకి గుర్తుగా ఉంటుంది. 2వ దిన వృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో కూడా అక్కడ చూడండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా ఊదారో. 2వ దిన వృత్తాంతములు 13, 14. యూదా ఇజ్రాయేల్ జనాంగం విడిపోయిన తర్వాత యూదా దేశానికి, ఇజ్రాయేల్ దేశానికి అక్కడ యుద్ధం జరుగుతుంది. 13, 13 నుండి చదవండి. 2వ దిన వృత్తాంతములు 13, 13 నుండి. చదవండి. అబియా ఎదుటను దేవుడు వారిని వచ్చినందున ఇశ్రాయేలు వారు యోధావారి ఎదుట నుండి పారిపోయి, దేవుడు వారిని యోధావారి చేతికి అప్పగించినందున అబీయాలను అతని జనులను వారిని ఘోరంగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. ఈ ప్రకారంలో ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడి గాని యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముంది. ఇక్కడ యూదా వారికి, ఇజ్రాయేల్ వారికి మరి యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఇజ్రాయేల్ రాజుగా ఎవరున్నారు? యెరోబాము ఉన్నాడు. యూదా రాజుగా ఎవరున్నారు? అబియా ఉన్నాడు. ఎవరున్నారు? అబియా అనే రాజు ఉన్నాడు. అబియా అప్పుడే రాజ్యానికి కొత్తగా వచ్చాడు. మరి ఆ యెరోబామేమో యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంట? మాటుగాన్రు. యెరోబామేమో మరి ప్లాన్ తోటి వీళ్ళకి వెనక ముందు మాటుగాన్లను ఉంచినప్పుడు యూదా వాళ్ళు చూసి తమకి ముందు వెనక అంతా శత్రువులు ఉన్నట్టుగా గమనించుకున్నారు. ఏం జరిగిందండి? చుట్టూ శత్రువును వారికి ఉన్నట్టుగా గమనించుకున్నప్పుడు వారు ఏం చేయాలంట? యెహోవాకు ప్రార్థన చేశారు. యూదా వాళ్ళు ఏం చేశారు? యెహోవాకు ప్రార్థన చేశారు. యాజకులు ఏం చేశారు? ఇక్కడ ఆర్భాటముతో యాజకులు బూరలు ఊదారు, యూదా వారు ఆర్భటించారు. అంటే ఆర్భాటముతో వారు బూరలు ఊదారు, యూదా వారందరూ కూడా యెహోవాకు అక్కడ ప్రార్థన చేశారు. అంటే ప్రార్థన ఒకటే కాదు, ఆర్భాటముతో మనం ఈ దినమున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరి కేకలు వేసి ఎలుగెత్తి నేను నా దేవునికి మొరపెట్టాను అని దావీదు చాలాసార్లు అంటాడు. ఎలాగా? ఎలుగెత్తి నేను నా దేవునికి మొరపెట్టాను అంటే ఎలుగెత్తి ఆర్భాటముతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా ఇప్పుడు మనం ఆ బూరలు ఊదటం లేదు కాబట్టి మరి ఆర్భాటముతో నిజంగా ఆ దినమున యాజకులు బూరలు ఊది ఆర్భాటముతో వారు ఆ బూరలు ఊదినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి? వీరి పక్షముగా ఆయనే యుద్ధము చేసి వీరికంటే అధికులైన ఆ ఇజ్రాయేలీలందరినీ కూడా
హతమగునట్లుగా చేశాడు. ఎందుకంటే మరి యూదా వారు దేవునిని ఆశ్రయించిన హేతువు చేత వాళ్ళు ఏం పొందుకున్నారంట? జయము పొందుకున్నారు. అంటే ఆర్భాటముగా దేవుని సన్నిధిలో కేకలు వేయడము, బూరలు ఊదడము, ప్రార్థన చేయడం ద్వారా వారి జీవితంలో వారు జయం పొందుకున్నారు. అంటే ఈ దినమున ఆ యొక్క బూరల ధ్వని మరి నిజముగా మనం ఊదడం ద్వారా, ఆ దినమున వారు కేకలు వేయడం ద్వారా వారి జీవితంలో ఏం పొందుకున్నారు? వాళ్ళు యెహోషువ కూడా ఎరికో కోట గోడలను మరి కూలగొట్టి ఏ రీతిగా ఎరికో పట్టణాన్ని ముట్టడించాడో అక్కడ జయం పొందుకున్నారు. అదే రీతిగా మరి యూదులు కూడా అటువంటి జయాన్ని వారు పొందుకున్నారు. ఇటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఇటువంటి సందర్భాలు పాత నిబంధన గ్రంథంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ బూర ధ్వనిని మనము వినలేము, మనము వేయలేము. కానీ మన స్వరం ఎత్తి మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ బూర శబ్దం ఎలా మారిపోయిందంటే, యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో ఉండి ఒక శబ్దాన్ని వింటాడు. ప్రకటన 1:10 చూస్తారా? ప్రకటన గ్రంథము 1:10. ఆ బూరధ్వని దేనికి సూచననో ఇక్కడ చూసుకుందాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నువ్వు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. అక్కడ బూరధ్వని వంటి శబ్దం. ఈ దినమున మనం బూరలు ఊదే పని లేదు, కానీ దేవుడే తన యొక్క స్వరాన్ని వినిపింపచేస్తున్నాడు. ఏం స్వరం అంటది? బూరధ్వని. అంటే ఆయన మాట్లాడితే ఎలాగుంటుందంట? ఈ ఆర్భాటంతో బూరలు ఊదితే ఎంత శబ్దం వస్తుందో ఆయన మాటనే బూరధ్వని వంటి శబ్దం లాగా ఉంటుందంట. అంటే ఈ దినమున మనందరం సేవకుల ద్వారా మాటలు వింటూ ఉన్నాం, కానీ పరలోకం నుంచి వచ్చే ఆ స్వరముని ఆ బూరధ్వని వంటి స్వరముగా మనము విని దానిని అంగీకరించినట్లయితే నిజముగా ఆ దినమున శత్రువుల పైన ఏ రీతిగా అయితే దేవుడు మన జీవితంలో జయాన్ని అనుగ్రహించాడో వారి జీవితంలో ఈరోజు ఆ వాక్యానికి మరి మనం లోబడితే మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడండి? అటువంటి జయాన్ని దేవుడు మరి మనకు దయచేస్తాడు. కాబట్టి ఆయన వాక్యమే ఈరోజు ఆయన స్వరమే బూరధ్వని వంటి శబ్దముగా ఈ దినమున మరి మన క్రొత్త నిబంధన కాలంలో మరి మనము వింటూ ఉన్నాం. కాబట్టి తర్వాత సంఖ్యాకాండము 10వ అధ్యాయము 11వ వచనానికి వద్దాం. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడిన కనుక ఇజ్రాయేలీలు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణములు చేయసాగిరి. అక్కడంతా కూడా బూరలు. దాని గురించి చెప్పుకుంటే చాలా సంగతులు ఉన్నాయి. ఇప్పుడు మరొకసారి ఆ బూరల గురించి మరి మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు 2వ సంవత్సరం 2వ నెల 20వ తారీఖు. ఎన్నో చక్కగా డేట్ కూడా రాశారు చూడండి. అక్కడ మొదటి నెలలో పండగ అయిపోయింది. 2వ నెలలో ఏం చేశారు? అక్కడ జనసంఖ్యను లెక్కించారు. ఎవరు ఏ దిక్కును నిలబడాలో అన్ని సూచనలు ఇచ్చారు. ఇప్పుడు 2వ సంవత్సరం 2వ నెల 20వ తారీఖు 20వ తారీఖు నెమ్మదిగా ఆ మేఘం ఏమైందంట? మందిరము మీద నుండి పైకెత్తబడిందంట. మందిరము మీద నుండి పైకెత్తబడింది. అంటే అన్ని నెలలు అక్కడ సుమారుగా మరి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎప్పుడైతే మేఘము పైకెత్తబడిందో వీళ్ళకేంటి సూచన? ప్రయాణం మొదలు పెట్టేయాలి. అరణ్యంలో నుంచి ప్రయాణమై వారు ముందుకు వెళ్ళాలి. ఆ యొక్క మందిరం మీద నుండి పైకెత్తబడగానే ఇజ్రాయేలీలు సీనాయి అరణ్యముల నుండి ప్రయాణములు చేయ నెమ్మదిగా గుడారాలు తీసేశారు, ప్యాకింగ్ చేసేసుకున్నారు. మందిరముని కూడా మేఘం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ మందిరమును కూడా వెంటనే ఎవరెవరు ఏమేం చేయాలి? అహరోను, ఎలియాజరు వచ్చేసి పరిశుద్ధ స్థలములోని వాటిని కప్పేసేయాలి. వాటిని ప్యాక్ చేయాలి. కహతీలు వాటిని భుజాలపైన మోసుకుంటూ రావాలి. తర్వాత ఆవరణమునకున్న దిమ్మెలు, మా తెరలని గెర్షోనీయులు, మెరారీయులు వాటిని ఈతామారు చేతి కింద ఉన్న వాళ్ళు ప్యాక్ చేసుకొని వాళ్ళకి ఆల్రెడీ బండ్లు వచ్చేసాయి కదా, బండ్లపైకి మరి వాళ్ళు ఎక్కించాలి. కహతీయులు మాత్రము భుజాల మీదనే ఆ పరిశుద్ధ స్థలాన్ని వారు మోయాలి. అంటే ఎప్పుడైతే మేఘం పైకెత్తబడుతుందో వెంటనే వీళ్ళ ప్యాకింగ్ కార్యక్రమం మొదలైపోతుంది. వెంటనే ఆ గుడారాలు తీసివేసేసుకొని మందిరంలో తీసివేసేసి వెంటనే వాళ్ళు వాటన్నిటిని కూడా మరి ప్యాక్ చేసేసుకొని ప్రయాణాన్ని మొదలు పెడతారు. అక్కడి నుంచి మరి వారి ప్రయాణం సాగిన తర్వాత ఎక్కడ ఆగిందంట? ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచిందంట. ఎక్కడ? పారాను
అరణ్యములో నిలిచింది. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. అంటే ఎప్పుడైతే మేఘం పైకి వెళ్ళాలని దేవుడు చెప్పాడో, ప్రయాణం అవ్వాలని చెప్పారో, అదే నోటి మాటను బట్టి మొదటి ప్రయాణం వాళ్ళది. అంటే ఆ చెప్పిన తరువాత మొదటి ప్రయాణం కదండి. అప్పుడే కదా చెప్పింది. అప్పుడు చెప్పింది మేఘం ఎప్పుడు లేస్తుందో అప్పుడే మీరు ప్రయాణం చెయ్యాలి అని చెప్పిన తర్వాత వారు చేసిన మొదటి ప్రయాణము సీనాయి అరణ్యం నుంచి ఎక్కడి వరకు? పారాను అరణ్యం వరకు వాళ్ళు ప్రయాణం చేశారు. యూదేయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఎవరున్నారు ముందు? తూర్పు దిక్కున యూదా వాళ్ళు ఉన్నారు. ఆ యూదా వాళ్ళనే యూదీయులు అని రాశారు అక్కడ. కాబట్టి అదేదో కొత్త పనులు అనుకోకండి. యూదీయులు అంటే యూదావారు. ఎవరు వారు? యూదావారు. యూదావారి పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందు వెళ్ళింది. తూర్పు దిక్కున ఉన్న వాళ్ళు ముందుకు సాగుతారు. ముందు ఎవరెవరు ఉన్నారు? యూదా, ఇశ్శాఖారు, జెబులూన్. అంటే ఇప్పుడు ఆ ముందు ఎవరున్నారు? అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా సైన్యానికి అధిపతి. జెండాలు పట్టుకోవాలి కదా, ధ్వజం పట్టుకోవాలి కదా. ఆ ధ్వజమును పట్టుకొని ఈ అధిపతి ఏమవ్వాలి? ముందు నడవాలి. తరువాత మిగిలిన వారందరూ కూడా వారి వెనకాల వస్తారు. ఇశ్శాఖారుకి ఎవరు అధిపతి? సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి. జెబూలూని గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఏలియాబు అధిపతి. ఇక్కడ మరి మనం చూసుకున్నట్లయితే ముందు యూదా గోత్రాన్ని ఎందుకు ఉంచారు? రూబేను కదా పెద్దవాడు. ముందు యూదాన్ని ఎందుకు ఉంచారు అక్కడ? యూదాని ముందు ఎందుకు ఉంచారు అంటే మొట్టమొదటగా ఆదికాండము 49:8 కూడా ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 49:8. ఎందుకంటే రూబేను, షిమ్యోను మరి వారందరూ కూడా దేవునికి విరోధముగా నరహంతకులుగా మారారు. మరి మిగిలిన వారందరిలో యూదాని ఎందుకు ఉంచారు అక్కడ అంటే అక్కడ చూడండి. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహము, నా కుమారుడా, నువ్వు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడసింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఇక్కడ చూడండి, యాకోబు దీవించినప్పుడు యూదాని దీవించిన విధానం. అందరి కుమారులను పిలిచి ఒక్కొక్కరిని దీవించాడు. 12 మందిని దీవించిన విధానాలు అక్కడ ఉన్నాయి. కానీ యూదాని ఇక్కడ హెచ్చిస్తూ ఉన్నాడు. ఏమని? నీ సహోదరులు నిన్ను, అంటే అందరూ ఎవరిని స్తుతిస్తారంట? ఇప్పుడు యూదాని స్తుతిస్తారు. అందుకనే యూదాని అక్కడ హెచ్చించాడు కదండి. పెద్ద కొడుకుని అక్కడ హెచ్చించలేదు, రెండవ కొడుకుని హెచ్చించలేదు. కానీ 4వ కుమారుడైన, అంటే అప్పటికి యాకోబు చనిపోయాడు. యూదా గురించి యాకోబుకి ఏమీ తెలియదు. కానీ ప్రవచన రీతిగా ఏం చేశాడు? అక్కడ యూదాని ముందు పెట్టాడు. దేవుడు ఎలాగైనా యూదా గోత్రం నుండి వస్తాడు అనడానికి సూచనగా రాజు ఎవరండి? మనం సేవించుచున్న రాజులకి రాజు, ప్రభులకి ప్రభువు అయినా మరి ఆ యేసు ప్రభుల వారు ఆ యూదా గోత్రపు కొదమసింహముగా వస్తాడు అనడానికి సూచనగా మరి దావీదు వంశస్థుడైన దావీదు కూడా ఈ యూదా ద్వారా మరి హెచ్చించబడి సింహాసనము పైన మరి ఏలుబడి చేస్తాడు అనడానికి సూచనగా యూదా గోత్రాన్ని అక్కడ హెచ్చించాడు. యూదా అనే పేరుకు స్తుతి అని అర్థం. ఏంటది? అందుకే మొట్టమొదటగా యూదాని ఎందుకు పెట్టాడు అక్కడ అంటే మొట్టమొదటగా దేవుని మనం ఏం చేస్తాము? స్తుతిస్తాము. అన్ని విషయములలో కూడా దేవుణ్ణి స్తుతించే వారముగా ఉంటాం. అందుకనే యూదా అనే పేరుకు స్తుతి అని అర్థము. స్తుతి కార్యక్రమం లేకుండా రెండవ కార్యక్రమంలోకి వెళ్ళాం. ప్రార్థన చేయడానికి ముందైనా పాట ద్వారా స్తుతిస్తాము. ఆరాధన వాక్యానికి ముందైనా మనము పాట ద్వారా కానీ పదాల ద్వారా కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని మనము స్తుతిస్తాము. అంటే ముందు నడవాల్సింది ఏంటి? స్తుతి కదా. స్తుతి అంటారు దాన్ని. అంటే స్తుతించడము అనేది మొట్టమొదటగా ముందు ఉంటుంది. అన్ని కార్యక్రమాలలో మొదటగా ఉండేది ఏంటి? స్తుతి. అంటే యూదా స్తుతికి మరి అక్కడ యూదా అనే పేరుకు స్తుతి అని అర్థం కాబట్టి కొదమ సింహముగా ఉన్నాడు కాబట్టి వారి యొక్క ధ్వజం పేరు కూడా ఏముంది అక్కడ? ధ్వజానికి గుర్తు
సింహపు గుర్తు. ముందు తూర్పు దిక్కున ఉన్న వాళ్ళ ధ్వజం యొక్క గుర్తు సింహపు గుర్తు. కాబట్టి మరి యూదాని అక్కడ ముందు పెట్టినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు చేసే ఏ పనిలో అయినా తప్పకుండా ఒక అర్థం ఉంటుంది. మనకు అర్థం కావు, ఎందుకు అలా చేశారు, ఇలా ఎందుకు చేయలేదు, వారిని ముందు పెట్టవచ్చు కదా, మరి 12 మంది గోత్రాల వాళ్ళు ఇంకా వేరే వేరే వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళందరినీ ముందు పెట్టవచ్చు కదా, ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు సంఘంలో ఒకరిని ముందు పెడితే మిగిలిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, మమ్మల్ని ఎందుకు ముందు పెట్టలేదు, వాళ్ళని ఎందుకు ముందు పెట్టారు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంటుంది. ప్రతి పనిలో కూడా దేవునికి ఒక ఉద్దేశం అనేది ఉంటుంది, ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో. మరి చూడండి, అక్కడ 12 గోత్రాల వాళ్ళల్లో మరి వరుసగా ముగ్గురిని ఒకవైపు కడపటి గుంపు ఒకవైపు దేవుడే దిక్కులు నిర్ణయించి ఉంచాడు అక్కడ. అంటే సంఘములో మనము ఏ పనులు చేయాలి, ఏ స్థానంలో ఉండాలి అనేది దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దాన్ని బట్టే కృపావరాలు కూడా దేవుడు ఇస్తాడు. ఎవరికి ఏ కృపావరం ఇవ్వాలి, ఎవరు ఎలా వాడబడాలని కూడా దేవుని చిత్తం. మనం అనుకుంటే ఇది దొరుకుతుంది అనడానికి లేదు. అక్కడ దేవునికి మనలో ఉన్న తలాంతులను బట్టి దేవుడు ఏ రకంగా అయితే వీళ్ళు వాడబడతారో దేవుడు వారికి ఆ కృపావరాలను ఇస్తారు. ఆ స్థానములో మందిరంలో దేవుడు మనల్ని ఉంచుతాడు. కాబట్టి మరి అక్కడ ఇజ్రాయిలీల అంటే యూదా, ఇశ్శాఖారు, జెబులూను వాళ్ళని తూర్పు దిక్కున ఉంచినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ సైన్యానికి అధిపతుల పేర్లను కూడా మరి అక్కడ ఉంచారు. మందిరము 17వ వచనము, మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను మెరారీయులను మందిరమును మోయిచు సాగారు. ఎవరెళ్ళారంట? గెర్షోనీయులను మెరారీయులను. మందిరం విప్పగానే మరి వారన్నీ కూడా అవి తీసుకొని వెళ్ళినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. రూబేనీయుల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదాయేరు కుమారుడైన ఎలీసూరు అధిపతి. మొదట యూదా, ఇశ్శాఖారు, జెబులూను అయిపోయాక ఉత్తర గుంపు ఎవరు? రూబేనీయులు. రూబేను, షిమ్యోను, గాదు, లేవీలు ఇందులోకి వచ్చేసారు కదా, మందిరంలోకి వచ్చేసారు. కాబట్టి ఈ ఉత్తర దిక్కున ఎవరెవరు ఉన్నారు? రూబేను, షిమ్యోను, గాదీలు. అంటే ముందు తూర్పు వాళ్ళు సాగుతున్నారు, గెర్షోనీయులు, మెరారీలు ఆ మందిరాన్ని మోసుకుంటూ వెళుతూ ఉన్నారు. తర్వాత ఈ ఉత్తరపు గుంపు వాళ్ళు వెళుతూ ఉన్నారు. అధిపతుల పేర్లను కూడా అక్కడ ఇచ్చారు. 21వ వచనం, కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచు సాగిరి, అందరూ వచ్చులోగా వారి మందిరమును నిలవబెట్టిరి. అంటే వీరు కహాతీయులు కూడా మందిరమును మోసుకుంటున్నారు, గెర్షోనీయులు. ఈ తూర్పు వారు ఎప్పుడైతే ప్రయాణమై సాగారో వారి వెంట ముందు ఈ మందిరమును మోసేవాళ్ళు వెళ్ళిపోతారు. ఎలాగా? ఈ మందిరమును మోసేవాళ్ళు ముందు వెళ్ళిపోతారు. తర్వాత ఒక్కొక్క సేనగా వీళ్ళందరూ కూడా బయలుదేరి వస్తారు. మరి ఆగినప్పుడు కూడా వాళ్ళు ఈ మిగిలిన సేనలు వచ్చేలోపు పారను అరణ్యంలో దేవుడు ఎక్కడైతే ఆగమంటాడో అక్కడ ఆగిపోయి మిగిలిన సేనలు వచ్చి ఆ ఇజ్రాయేలు ప్రజలు వచ్చేలోపు వీళ్ళు ఏం చేయాలి? గబగబగా మందిరాన్ని తిరిగి నిలవబెట్టేయాలి. అంతా అది ప్యాకింగ్ ఏమిటో డేరాలతోటే కదా. ఆ యొక్క గబగబా యొక్క వస్తువులను దింపివేయాలి. కహాతీయులు దింపివేయగానే కహాతీయులు ముట్టుకోకూడదు, చూడకూడదు వాటిని కదండి. కహాతీయులు పరిశుద్ధ స్థలం యొక్క వాటిని ముట్టుకోకూడదు, చూడకూడదు. కేవలం భుజాలపైన మోయడం వరకే వాళ్ళ పని. వాటిని దింపగానే అహరోను, ఎలియాజరు ఇద్దరు వచ్చి ఏం చేస్తారు? ఆ యొక్క అంటే ప్రత్యక్ష పరిశుద్ధ స్థలములోని ఆ కెరూబును కానీ మందస్తంభమును కానీ నిలబెడతారు. తర్వాత దీపస్తంభాన్ని, ధూపవేదికని, తర్వాత సన్నిధి రొట్టెల బల్లని సిద్ధపరచడం ఆలస్యం. ఈ గెర్షోనీయులు, మెరారీయులు ఏం చేస్తారు? ఆ పైకప్పును వేసేయడము, చుట్టూ ఆవరణాన్ని నిలబెట్ట. అంతా వెంటనే చూడండి, ఎవరి పనిని వారికి దేవుడు అప్పగించేశాడు. ఎవరి పని వాళ్ళు చేసేస్తారు. ఎవరి పనిని మరి అక్కడ వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చేలోపే వీళ్ళు ఈ మందిరమును నిలవబెట్టేవాళ్ళు. 22వ వచనం, ఎఫ్రాయిమీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి, పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి, గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్ర సైన్యమునకు అధిపతి. దానీయుల పాలెపు ధ్వజము సాగెను. అది పాలెములన్నిటిలో ఎక్కడుంది? వెనుక ఉండెను. ఎఫ్రాయిము అది పడమటి గుంపు, ఎఫ్రాయిం 3, మనష్షే, ఎఫ్రాయిము, బెన్యామీను. ఈ దాను వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కడపటి గుంపు. అమిషాదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్ర సైన్యమునకు
అధిపతి, ఏనాడు కుమారుడైన అహీరా నఫ్తాలి గోత్ర సైన్యమునకు అధిపతి. కడపటి గుంపు నఫ్తాలి, ఆషేరు, దాను. ఏంటది? దాను, ఆషేరు, నఫ్తాలి దక్షిణపు గుంపు, దాన్ని కడపటి గుంపు అంటాం. కాబట్టి ఇశ్రాయేలీయులు ప్రయాణం చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. దేవుడు ఏ రీతిగా అయితే చెప్పాడో సైన్యము చొప్పున, ముందు తూర్పు సైన్యము, తర్వాత ఉత్తర సైన్యము, తర్వాత పడమర సైన్యము, దక్షిణ సైన్యము లాస్ట్, కడపటి గుంపు లాస్ట్గా ఉంటుంది అనమాట. అలాగా ఒక్కొక్క సైన్యము ముందుకు వెళుతున్నప్పుడు మిగిలిన సైన్యము వెళ్ళాలి. ముందు తూర్పు సైన్యము, తర్వాత మందసమును మోసేవాళ్ళు, తర్వాత ఒక్కొక్క సేన. అంటే అంతమంది వారు నడవాలి అంటే గనక మరి ఎంత సమయం పడుతుంది కదండి. క్రమము చొప్పున వారు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట. ఎలాగంట, నేను ఆ రోజు మీకు చూపించా కదా, అలాగా అసలు ఎంత చక్కగా క్రమము చొప్పున ఒకరి తర్వాత ఒకరు సేనగా ఆ జెండాలు పట్టుకుని వెళుతూ ఉంటుంటే 26 జనవరికి 15వ స్వతంత్ర దినోత్సవానికి జెండాలు పట్టుకొని అందరూ ఒక సేనగా నడుచుకుంటూ వెళ్తారు చూసారా, యూనిఫామ్ వేసుకొని. దానికి నడిచే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. మేము స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉన్నప్పుడు ఆ కలెక్టర్ని మేము రిసీవ్ తీసుకొని గ్రౌండ్లో ఆమె సీట్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అంటే దాన్ని పట్టుకునే విధానము, అడుగులు వేసే విధానము, నడిచే విధానము వేరుగా ఉంటాయి అన్నీ కూడా. అంటే చక్కటి క్రమశిక్షణతో మరి వాళ్ళు దేవుడి యొక్క నోటి మాట చొప్పున నడుస్తూ ఉన్నారు. అంటే ఈ దినమున సంఘము ఎలా నడవాలి? ఒక క్రమమైన పద్ధతిలో, క్రమశిక్షణతో, ఎటువంటి దేవుని నామానికి అవమానము కలగకుండా వీళ్ళేంటి ఇలా అల్లర్చిల్లరగా వెళుతున్నారు, ఒక క్రమము లేదు, ఒక పద్ధతి లేదు అనే మాట ఎవరి ద్వారా కూడా అనిపించుకోకుండా దేవుడు చక్కటి ఒక క్రమాన్ని చెప్పాడు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు అడుగులు వేయాలి, ఎవరి తరువాత ఎవరు నడవాలి, ఏ గుంపు ఎలా నడవాలి అనే పద్ధతి ప్రకారం మరి వాళ్ళు నడుస్తూ వెళుతూ ఉన్నారు. అందుకనే ఈ దినమున సంఘము కూడా ఎలా నడుచుకోవాలి, మరి మనము ఒక సంఘ క్రమం అనేది దేవుడు మనకు నియమించాడు. అది దేవుని నోటి మాట చొప్పున ఆ వాక్యము ఏమైతే మనకు సెలవిస్తూ ఉందో ఆ వాక్యమును బట్టి మరి మనము నడుచుకునే వారముగా ఉంటే ఒక క్రమమైన ఆత్మీయ జీవితమును మరి మనము కొనసాగించే వారముగా ఉంటాం. 29వ వచనం. మోషే మామయోగ మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడు హోబాబుతో మోషే మాట్లాడుతున్నాడు. యెహోవా మాకిచ్చిదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలులకు తాను చేయబో మేలును గురించి వాగ్దానము చేసిననగా అందుకతడు నేను రాను, నా దేశమునకు నా వంశస్థుల యొద్దకు వెళ్ళుదనెను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మను విడువకుము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి, నీవు మాకు కన్నుల వలె ఉందువు, మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు. అక్కడ మోషే మామ భార్యని పిల్లల్ని తీసుకుని వచ్చినట్టుగా చూసాం. కొంతకాలమైన తర్వాత మోషే యొక్క భార్య కుమారులను కూడా తీసుకొని పంపించేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ఎవరు మిగిలారు? ఒక రకంగా మన భాషలో చెప్పుకోవాలంటే బామర్ది మిగిలాడు. ఎవరి? హోబాము, సిప్పోరా తమ్ముడు, అంటే మామ రెవూయేలు. అక్కడ చూడండి, అక్కడ ఒక పేరు ఉంది, మిద్యానీయుడైన మోషే మామ పేరు, ఇక్కడ రెవూయేలు. 3 పేర్లు చూపించాను నేను మీకు అప్పుడు కదండి. 3 చోట్ల 3 రకాల పేర్లు ఉంది. ఇత్రో, రెవూయేలు, ఇంకొక చోట కూడా ఏదో వేరే పేరు ఉంటుంది, రఘుయేలు, ఇత్రో. 3 చోట్ల 3 రకాలుగా పేర్లు రాయబడి ఉంది, కానీ అన్నీ కూడా అతనే. కాబట్టి అది ఏమంటున్నాడు, ఇప్పుడు అక్కడ చాలా కాలం ఉన్నారు సీనాయి అరణ్యం దగ్గర. ఇప్పుడు ఉండి మేము మా ప్రయాణం మొదలైపోయింది, ఇక్కడ నుండి మా ప్రయాణం మొదలైంది. దేవుని యొక్క మందసమును మోసుకుంటూ మేము దేవుడు మాకు వాగ్దానం చేసిన కనానికి మేము వెళుతున్నాం. కాబట్టి నువ్వు మాతో కూడా రా. నిజానికి వాళ్ళు అన్య దేవతలను ఆరాధించేవాళ్ళు. రెవూయేలు కానీ మోషే బాబైన ఇత్రో కానీ వారి కుటుంబం అంతా కూడా అన్యజనుల కుటుంబం. కాబట్టి నువ్వు మాతో కూడా రా, మేము దేవుడు మాకు వాగ్దానం చేసిన ఆ దేశానికి నిన్ను తీసుకుని వెళతాము, దేవుడు మాకు ఏ మేలు చేస్తే ఆ మేలును మేము మీకు కూడా చేస్తాము అని అడిగినప్పుడు అతను ఏమంటాడు, నేను రాను. కొంతకాలం వీళ్ళతో కలిసి ఉన్నారు కానీ వాగ్దాన దేశానికైతే రారు. ఈరోజు మన చుట్టాలు, బంధువులు, అన్యజనులు అనేవాళ్ళు కూడా ఏదో అప్పుడప్పుడు మందిరానికి వస్తారు, యేసుప్రభు అంటే మాకు మంచోడే అండి నమ్ముతారు, కొంతకాలం ఉంటారు మనతోటి, కానీ చివరి వరకు మాత్రం ఉండలేరు కదండి. చివరి వరకు బాప్తిస్మం తీసుకోవచ్చు కదా, దేవుడు అంటే ఇష్టం అంటున్నావు కదా,
బాప్తిస్మం తీసుకోవచ్చు కదా, మరి మారు మనసు పొందొచ్చు కదా, రక్షణ పొందొచ్చు కదా, మరి ఆ పరలోక యాత్ర కొరకు నువ్వు సిద్ధపడి వాక్యానుసారంగా జీవించుకోవచ్చు కదా అంటే అది మాత్రము మా వల్ల కాదు. మా ఇంటికి, మా వంశస్థుల దగ్గరికి, మా పద్ధతుల దగ్గరికి మేము తిరిగి వెళ్ళిపోతాము అంటే వాటిని పూర్తిగా విడిచిపెట్టలేరు. వాటిని పూర్తిగా విడిచిపెట్టి వాళ్ళు రాలేరు. పేరుకు మాత్రం యేసయ్య అంటే మాకు ఇష్టం, యేసయ్యని అడిగితే చేస్తాడు అని ఏవో కానుకలు పంపించేవారుగా ఉంటారు. వాళ్ళైతే గుడికి రారు కానీ కానుకలు మాత్రము పంపిస్తారు. వారంతా కూడా ఈ యెహోవాబు లాంటి వాళ్ళు. అంటే కానాను దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేరు. అందుకనే యేసు ప్రభు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోరండి. చివరి వరకు నడిచిన వాళ్ళు మాత్రమే పరలోకానికి అక్కడ వెళతారు. వాళ్ళు రమ్మని చెప్పినా కూడా దయచేసి మమ్మల్ని విడవకు బతిమిలాడాడు మోషే. దయచేసి మమ్మలను విడవకు, ఎందుకంటే ఇప్పుడు మేము వెళుతున్న ఈ మార్గంలో ఈ దారంతా నీకు తెలుసు, ఎక్కడెక్కడ మేము ఆగాలో, ఎక్కడెక్కడ మరి నీళ్ళు ఉంటాయో, ఏమేమి అవసరాలు ఉంటాయో, ఏవి క్షేమమో కాదో అన్నీ నీకు తెలుసు. కాబట్టి నువ్వు మాతో కూడా రా అన్నా కూడా అతను ఏమన్నాడు, నువ్వు మా కన్నులాగా ఉంటావు, రమ్మన్నా కూడా నేను రాను అని చెప్పి మరి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. 33వ వచనం, వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. చూసారండి ఎన్ని రోజులైందంట వాళ్ళు ప్రయాణం చేసి? 3 రోజుల ప్రయాణం జరిగిందంట. ఎక్కడ నుంచి? సీనాయి అరణ్యం నుంచి పారాను అరణ్యానికి వెళ్ళడానికి వీళ్ళకి 3 రోజుల ప్రయాణం అంటే సాగింది. మరి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఆగాలి, ఎక్కడ విశ్రాంతి స్థలము తీసుకోవాలి అనడానికి సూచనగా ఎవరు ముందు వెళ్ళారంట? ఆయన నిబంధన మందసము వారికి ముందుగా వెళ్ళింది. ఎవరు ముందు వెళ్ళారు? నిబంధన మందసము. మందసములో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం? రాతి పలకలు ఉంటాయి, అహరోను అది మన్నా పాత్ర ఉంటుంది, ఇంకా అప్పటికి ఆ 2 ఉన్నాయేమో, అదే కరుణాపీఠంలో నిబంధన మందసములో. అప్పటికి పెట్టలేదు అనుకుంటా, మనం చదివిన దాంట్లో ఇప్పటివరకు రాలే కదా. ఇప్పటివరకు అయితే రాలేదు, తర్వాత పెడతారు. అది తర్వాత పెడతారు. అంటే ఇప్పుడు వెళ్ళడం అంటే మంది 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు అంటే చివరిలో వారు కనాను వెళ్ళేటప్పటికి ఏం చేస్తారంటే ఈ మన్నా పాత్రను పెడతారు. అప్పటి వరకు కేవలం రాతి పలకలు మాత్రమే ఉన్నాయి. కేవలం రాతి పలకలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు మన్నా మాసిపోయే సమయంలో ఆ మన్నా పాత్ర పెట్టమంటారు. మన్నా పాత్రను, అహరోను కర్రను అక్కడ పెట్టమని సెలవిస్తారు. అంటే ఆ యొక్క వాక్యము వారికి ముందుగా సాగుతూ ఉంది. ఏంటది? నిబంధన మందసము వారికి ముందుగా సాగుతుంది. అంటే హోబాబు రానని చెప్పాడు కదా, ఇంటికి రాను అని చెప్పి మళ్ళీ 2వ కూడా చెప్పేశాడు కదా. ఇంకా బతిమిలాడినా కూడా వచ్చినట్టయితే ఇవ్వలేదు, ఇంకా మేలు చేస్తామనంటే వచ్చినట్టయితే లేదు, కానీ వెళ్ళిపోయారు. అందుకని అహరోను మోషే భార్య కానీ మరి ఏమంటారు వీళ్ళు కానీ ఈ యొక్క కనాను దేశానికి కూడా వాళ్ళు వచ్చినట్టుగా మనం ఎక్కడా కూడా రాయబడలేదు. తన తండ్రి ఇంటి దగ్గరే ఉన్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకని నిబంధన మందసము వారికి ముందుగా సాగిందంట. అంటే ఎక్కడ మనం విశ్రాంతి తీసుకోవాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ప్రయాణం చేయాలి, ఆ నిబంధన మందసములో ఉన్న రాతి పలకలు, దేవుని యొక్క వాక్యమే మనకి ఏం చేస్తుంది చెప్పండి? దారి చూపిస్తుంది. అందుకని ఆయన వాక్యము మనకు మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఆ నిబంధన మందసము వారికి విశ్రాంతి స్థలము చూపడం కొరకు ముందుగా వెళ్ళిందంట. ఈరోజు వాక్యము కూడా మనకి ముందుగా వెళితే చాలామంది వాక్యాన్ని దాటుకొని మన ప్రయాణాన్ని మనం సాగిస్తూ ఉంటాం. అంటే వాక్యాన్ని అనుసరించి జీవించకుండా, వాక్యమునికి లోపడకుండా మన ఇష్టం వచ్చినట్టుగా ప్రయాణం చేస్తే మనకి విశ్రాంతి దొరకదు. కష్టాలు ఎదురవుతాయి. ఏమి ఎదురవుతాయి? సమస్యలు ఎదురైపోతాయి, శ్రమలు, శోధనలు అనేవి వస్తాయి. కానీ ఎక్కడ మనం విశ్రాంతి తీసుకోవాలి, ఎక్కడ ఆగాలి, ప్రతిదీ కూడా వాక్యానికి లోబడి వాక్యమును మనం ముందుంచుకొని మా వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మన జీవితంలో మనకేం దొరుకుద్ది? అక్కడ విశ్రాంతి దొరుకుద్ది. దేవుడు ఆగమన్న చోట ఆగితే విశ్రాంతి దొరుకుద్ది. మనకు నచ్చిన చోట మనం ఆగితే శ్రమలు, శోధనలు మరి మనకు ఎదురవుతాయి. అందుకనే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీరు ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో, శాంతికరమైన జలముల చెంతకు ఆయన మనల్ని ఎట్లా నడిపించాలో ఆయనే నడిపించాలి. అందుకనే ఒక పాట కూడా ఉంటుంది కదా, చిన్న ఏదో మెల్లమెల్లగా నడుపు, ఏంటది పాడండి ఒక పల్లవి.
ఆయన గొర్రె పిల్లలు ఎట్లా నడిపిస్తాడంట, మనమందరం ఆయన మంద కదా, ఆ గొర్రె పిల్లల మంద కాబట్టి ఎలా నడిపించాడంట, మెల్లమెల్లగా 3 రోజుల ప్రయాణం కాగానే మళ్ళీ విశ్రాంతి, 3 రోజుల ప్రయాణం కాగానే విశ్రాంతి. యాకోబు కూడా ఎలా నడిపించాడు ఎందుకంటే ఇవి గొర్రెలు ఏమంటారు, కడుపుతో ఉన్న గొర్రెలు ఉంటాయి, చిన్న పిల్లల గొర్రెలు ఉంటాయి, పాలు తాగే గొర్రె పిల్లలు ఉంటాయి. వాటిని ఒకటేసారి ప్రయాణం చేస్తే మనకి అలసిపోతాయి, అవి వాటికి కష్టమైపోద్ది. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు, చిన్న చిన్నగా అన్ని ఒకటేసారి వినలేం వాక్యాలు. కొన్నిసార్లు మనం పొద్దున్నే సాయంత్రం దాకా ఒకటే వాక్యాలు వింటూ ఉంటారు కొద్దిమంది. అందులో మన బుర్రలోకి వెళ్ళి ఎన్ని ఎక్కవు. ఎంత వినాలో అంతే వినాలి కదండి, ఎంత ప్రార్థన చేసుకోవాలో అంతే మనము ప్రార్థన చేసుకోవాలి. అంటే దేవునితో సహవాసము ధ్యానం అనేది మనకు ఉంటుంది, కానీ మెల్లగా ఆహారాన్ని కూడా మనం తినాలి. అంత ఆహారాన్ని ఒకేసారి తిన్నా అరగదు మనకి, అసలు మనకి అది పని కూడా చెయ్యదు. మనం ఎంత శరీరానికి ఎంత తగినంత ఆహారం తీసుకుంటామో ఆత్మకి కూడా తగినంత ఆహారం, ఈరోజు కొంత, రేపు కొంత, మరికొంత, అందులో బలమైన ఆహారం తీసుకుంటాము, బలం కొంచెము, అంటే ఏ రోజుకి ఎంత అవసరమో అంతే ఆహారాన్ని మరి మనం తీసుకునే వారముగా. అలాగా వారి యొక్క నిబంధన మందసము దేవుని వారికి ముందుగా సాగింది. తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము ఎలాగుందంట, పగటి వేళ వారి మీద ఉందంట. మందసములో నుండి మా మేఘం వెళ్ళి ఎక్కడ వెళ్ళింది, వారికి మీదుగా నడుచుకుంటూ వెళ్తుంది. మందసములో నుండి అయితే మేఘం వెళ్ళింది, కానీ వీరిని విడిచిపెట్టి పోలే. ఎక్కడ వెళ్తుంది అది, ఆ పైన వెళుతుంది. అదే మాట కీర్తన 105:39 ఉంటుంది చూడండి. కీర్తన 105:39. 105:39. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రిని వెలిగించుటకై. అంటే ఈ మేఘం ఏం చేసింది, వారికి చాటు, ఇజ్రాయిల్ని చాటుగా దాచిపెట్టుకుంటూ ఏ శత్రువు కన్ను వారి మీద పడకుండా ఆ మేఘము వారిని చాటుగా ఉంటూ వారిని కాపాడుకుంటూ నడిపించిందంట. చూడండి, నిజంగా ఎంత గొప్ప ధన్యత కదా. దేవుని యొక్క మహిమ, ఆ మేఘము దేని కొరకు వారికి పైగా నిలిచిందంట, వారిని చాటు చేసేసిందంట. ఎవరి కన్నులు మన మీద పడకుండా, ఎవరి కనుదృష్టి మన మీద పడకుండా, అపవాది మన జోలికి రాకుండా దేవుని యొక్క మేఘము వారికి చాటుగా ఉండడం కొరకు పగలు మేఘమును, రాత్రి అగ్నిస్తంభము అనేది వారిని కాపాడుతూ నడిపిస్తాం. అందుకని దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున ఆయన వాక్యమును అనుసరించి ముందు మందసము ఉండాలి, తర్వాత మనం ఉండాలి. ముందు వాక్యం ఉండాలి, మన తర్వాత మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా నడుస్తామో ఆయన మహోన్నతుని చాటున మనము నివసించే వారముగా ఉంటాం. అప్పుడు కీర్తన 91 అధ్యాయంలో ఉన్న ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుతాయన్నమాట. తర్వాత ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నిన్ను ఎదుట నుండి పారిపోదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇజ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. ఎప్పుడైతే దేవుని యొక్క మేఘము పైకి వెళ్ళిపోయిందో, వీళ్ళు ప్రయాణం సాగుతూ ఉన్నారో, మోషే ఏమంటున్నాడంట, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక. ఎందుకంటే దేవుని యొక్క సేనగా వీళ్ళు బయలుదేరుతా ఉన్నారు, దేవునితో కూడా బయలుదేరుతా ఉన్నారు. పైన మేఘం ఉంది, ముందు నిబంధన మందసం ఉంది, చుట్టూ లేవీలు వీరితో కూడా ఉన్నారు, ఆ లేవీల యొక్క యాజకులు వీరితో కూడా ఉన్నారు. కాబట్టి వీరిని చూసినప్పుడు యెహోవా లెమ్ము అంటే ఆ మేఘముని ఏమంటున్నాడు, నువ్వు లెమ్ము, మా శత్రువులు ఏం చేస్తారంట, వీరిని చూసినప్పుడు చెదిరిపోయేవారిగా ఉంటారు, దేవుని ద్వేషించే వాళ్ళు నీ ఎదుట నుండి పారిపోయేవారిగా ఉంటారు. అందుకనే చాలామంది ఆ దినమున ఇజ్రాయేలు సేనగా ఆ రీతిగా నడుస్తూ ఉంటే వారి యొక్క గుండెలు అవిసిపోయినాయంట. బాబోయ్, వారు చూడు ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు, దేవుని యొక్క మందసము, దేవుని యొక్క మేఘము వారికి తోడుగా ఉంది అని చాలామంది వీరితో యుద్ధాలు చేయడానికి భయపడేవాళ్ళు. కొద్దిమంది మాత్రమే యుద్ధాలు చేసేవాళ్ళు, మిగిలిన వారి యొక్క గుండెలంట అవిసిపోయాయంట. దేవుడు వీరితో ఉన్నాడు, వీరిలో ఉన్నాడు, వీరి పక్షంగా ఉన్నాడని చెప్పి రాహాబ్ అంటది ఆ మాట కదండి.
మిమ్మల్ని చూసినప్పుడు మీ గురించి మేము విన్నాము, 6 నెలల్లో మీరు ఎలాగ వచ్చారో, మిమ్మల్ని మీ ప్రయాణ పద్ధతులను మేము చూసినప్పుడు మా గుండెలు అవిసిపోయినాయి అని చుట్టుపక్కల దేశాల వాళ్ళు చూసి ఏం చేశారంట, చెప్పుకున్నారు. వీళ్ళని ద్వేషించే వాళ్ళు కూడా ఏం చేశారంట, దగ్గరికి రాకుండా దూరంగా, అంటే శత్రువు మన దగ్గరికి రాకుండా ఆయన మేఘము మనకి చాటునిస్తుంది. ఆయన వాక్యము మనకి ముందుగా నడిచినట్లయితే ఆ వాక్యము మనల్ని కాపాడుతుంది. అందుకనే మరి నిజముగా మరి నడిచినప్పుడల్లా కూడా మోషే ఆ మాట అనేవాడు. ఎప్పుడైతే ఆగిపోయాడో ఎప్పుడైతే మరి నిలిచిపోయారో వెంటనే ఏమనేవాడు, యెహోవా ఇజ్రాయేలు వేవేల మధ్యకు మళ్ళీ మళ్ళీ ఆ యొక్క మేఘం వలె ఆ మందసములో నువ్వు ఆవరించి ఉండు, మా మధ్యలోనికి దిగిరా. అప్పటి వరకేమో పైన ఉంటుంది, వీళ్ళు ఆగిపోయినప్పుడు వీరి లోపలికి, ఆ మందసము లోపలికి వచ్చి వీరి మధ్యలో నివాసం ఉంటుంది. నేను మీ మధ్యలో ఉంటాను, మీ మధ్యలో నివసించి సంచారం చేస్తానని దేవుడు అంటున్నాడు. కాబట్టి మా మధ్యలోనికి దిగి రా అని పిలుస్తూ ఉన్నాడు. నిజంగా ఆ యొక్క దేవుణ్ణి మరి పిలిచే ధన్యత కదండి. అందుకనే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు సత్యస్వరూపమైన ఆత్మగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నేను వెళుతున్నాను, ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. సత్యస్వరూపమైన ఆత్మగా మన మధ్యలో ఆయన సంచరించి మనల్ని ఎక్కడికి పంపిస్తాడంట, సర్వ సత్యములోనికి మరి మనల్ని నడిపిస్తాడు. అందుకనే పరిశుద్ధాత్ముడా రండి మా మధ్యలోనికి అని మరి మనం ఆయనని ఆహ్వానించాలి. ఏం చేయాలి, ఆయనని మనము ఆహ్వానించాలి. మన ఆయన తలుపు కొడతా ఉంటాడు. ఎవరైతే తలుపు తీస్తారో నేను వారితో కూడా కలిసి భోజనము చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎక్కడ చేస్తాం, మధ్యాకాశంలో ఆయనతో కలిసి ఆ పెళ్లి విందులో మరి పాల్గొనే గుంపులో మరి మనం అందరము ఉండాలి. నిజముగా ఆ దినమున ఇజ్రాయేలు యొక్క ప్రయాణ పద్ధతిని చూసుకున్నట్లయితే ఈరోజు నిజముగా ఆ వాక్యమును అనుసరించి మరి అదే రీతిగా మనం జీవించినట్లయితే ఆ దినమున శత్రువులు ఏ రీతిగా అయితే పారిపోయారో, ఈరోజు క్రైస్తవులను ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు భయపడి పారిపోవట్లేదు, ఎందుకు మీద పడడానికి వస్తూ ఉన్నారు చెప్పండి. అసలు ముందు మనకి క్రమమైన జీవితం లేదు. ఏంటండి, నిజముగా మనం ఒక క్రమమైన పద్ధతిని వారు పాటించినట్లు మనం పాటిస్తే శత్రువు మన దగ్గరికి కూడా రాడు. ఏ శత్రువు మన దగ్గరికి కూడా రాకుండా భయపడి పారిపోయే విధంగా ఉంటాడు. దేవుడు వారి మధ్యలో నివసించినప్పుడు వారి పక్షముగా ఉండి ఎన్నో యుద్ధాలు ఆయన జరిగించాడు. ఆయన నిజముగా మనలో ఉంటే మన పక్షముగా ఉండి ఆయనే యుద్ధము జరిగిస్తాడు. ఎన్నో భయాలు వచ్చాయి వాళ్ళకి, అయ్యా శత్రువులు మీద పడుతున్నారంటే ఏం భయపడని అవసరం లేదు, మీరు ధైర్యంగా వెళ్ళండి, యుద్ధం చేయండి, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తానని వారికి ధైర్యాన్ని చెప్పి మరి వారి పక్షంగా యుద్ధము చేశారు. ఎక్కడా వారు ఓడిపోయినట్టుగా లేదు కదండి. మరి మోషే వారి పక్షంగా యాజకులు, నిబంధన మందసము, దేవుని వాక్యము, ఆ మేఘము వారిని ఆవరించినంత కాలము దేవుడు వారికి తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా జయమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అటువంటి మహిమను దేవుడు ఈ దినం మనలో ఉంచి, అటువంటి పరిశుద్ధాత్మను దేవుడు మనలో ఉంచి ఆ వాక్యమును అనుసరించి మరి మనం నడుచుకునే వారముగా ఉంటే అటువంటి గొప్ప విజయాలను మన జీవితంలో అపవాది పైన, శత్రువులపైన, సమస్యలపైన అటువంటి గొప్ప విజయాలను దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. అటువంటి కృపాప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక.